యేసుక్రీస్తు వారి నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాను. రాత్రి దినంలో ఉగ్రత నుండి తప్పించుకునే దేవుని యొక్క ఏర్పాటు ఏమై ఉన్నదో దాని సంగతి మనము కొంతవరకు ముచ్చటించుకున్నాం. మహోన్నతుడగు దేవుడు మానవ చెడుతనం గురించి తీర్పు తీర్చడానికి ఉద్దేశించినప్పుడు ఆయన ఉగ్రత ఎలాగుంటుందో, ఆయన రౌద్రము ఎలాగుంటుందో, ఆయన కోపము ఎలాగుంటుందో, ఆయన ప్రతిదండన ఎలాగుంటుందో అనే సంగతులు కొద్దిసేపు ఆలోచించేశాం. దేవుడు పాపంపై ఉగ్రుడైనప్పుడు ఆయన తన ఉగ్రతను కుమ్మరిస్తారు అనే సంగతిని మీకు వివరించాను. పూర్వకాలము నోవహు దినములలో అని మీకు కొన్ని సంగతులు వివరించాను. నోవహు దినములో లోకము ఎంతమందో నిజంగా నాకు తెలియదు జనాభా సంఖ్య. లోకంలో ఎంతమంది జనాభా ఉన్నా దేవుడు పాపముపైని మానని చెడుతనం పైన ఆయన ఉగ్రత కుమ్మరించడం ఉద్దేశించినప్పుడు సంఖ్యను మహాదేవుడు లక్ష్య పెట్టలేదు అనే సంగతి మీకు వివరించాను. లోకము ఎంతో, కానీ ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవడానికి కేవలము 8 మంది మాత్రమే. 8 మందిని దాచిపెట్టి, 8 మందిని కాపాడి, 8 మందిని భద్రపరిచి మిగిలిన లోకమంతటిని నీటి వరదలు మునిగి నశింపచేశాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేశాను. ఆ లోకము అప్పటి నీటి వరదలో మునిగి నశించింది, కానీ ఇప్పుడున్న లోకము నీటి కొరకు కాదు అనే సంగతి మీకు తేటగా వివరించాను. ఇప్పుడున్న లోకము భక్తిహీనుల నాశనములో తీర్పు జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వల్ల భద్రపరచబడింది అనే సంగతి గ్రంథంలో నుంచి చదివాను. ప్రస్తుతం ఉన్న ఆకాశము భూమి భక్తిహీనుల యొక్క నాశనము తీర్పు జరుగు దినము కొరకు వేచి ఉంది అనే సంగతి మీకు పరిశుద్ధాత్మని యొక్క సందేశం వల్ల మీకు తెలియజేశాను. నీవు భక్తిహీనుడు అయితే ఉగ్రతని కోసం నిలిచి ఉంది. అది కేవలము నీడలో మునిగి నశించిపోవటం కాదు, దేవుని ఉగ్రతగా మనుషుడు నరకం అనుభవించబోతాడు. అది యుగములో ఉండబోతుంది అనే సంగతిని మీకు తెలియజేశాను. దేవుడు తన శత్రువులను దహించడానికి ఉద్దేశించినప్పుడు ఈ మధ్యాహ్నం మాట్లాడుతూ సహోదరులకు సంగతి వివరించాను. నేడు దేవుని యొక్క సూర్యుడు మన మీద ప్రకాశించుతున్నది ఆయన కృపను బట్టి. దేవుని కృపను అనుగ్రహించబడిన సూర్యుని వేడిమికి మనుషులు తట్టుకోలేక నీడలోనికి జరగడానికి ప్రారంభించారు. నీడలో కూడా పెద్ద క్షేమంగా ఉన్నట్టు కనిపించలా. దేవుని కృప వల్ల సూర్యుడు భూమి మీద ప్రకాశిస్తున్నాడు, మనుషులకు వెలిగిస్తున్నాడు, మనుషులకు వేడి ఇస్తున్నాడు, ఆయన సృష్టికి దీవెనకరంగా ఉన్నాడు. ఇది కృపను అనుగ్రహించబడిన సూర్యుని గాథ. కానీ దేవుడితో శత్రువులను దహించటానికే తీక్షణమైన అగ్నిని దాచిపెట్టాడు అనే సంగతి పరిశుద్ధాత్మ గ్రంథంలో దాఖలు చేసి పెట్టాడు. దేవుడు సూర్యుని యొక్క కృప యొక్క సూర్యునికి మనము తాళలేకుండా పోతే దేవుని రౌద్రమును ఉగ్రత కొరకు కనిపెట్టుకున్న వారి మీదకి ఎంత ప్రచండమైన అగ్ని దిగబోతుందో నేను చెప్పడానికి అవకాశం లేదు అని చెప్పాను. అలాంటి భయంకరమైన అగ్ని ఆయన విరోధంలో దహించుటకు భద్రం చేయబడి ఉన్నది.
హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని విరోధులను దహించబో తీక్షణమైన అగ్నిని గురించి ఇలా మాట్లాడాడు. 10వ అధ్యాయము 26వ వచనం నుండి, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అన్నాడు. విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని, అది మాత్రమే మానవ జాతికి వేచి ఉంది భక్తుల కొరకు అని ఆయన తెలియచేశాడు. నేను ఈ రోజున ఉగ్రతను గురించి మాట్లాడటానికి ఉద్దేశించలా. మేము నిద్రపోకుండా ఉంటే 2 వాస్తవాలు దేవుని గ్రంథంలో నుంచి మీకు తెలియచేయాలని ఆలోచన చేస్తున్నా. ఒక వాస్తవం, నీవు కాదన్నా కద్దన్నా వద్దన్నా నీకు తటస్థించబోయేది చావు, మరణం. మరణం అనేది దేవుని యొక్క వాస్తవం. మహోన్నతుడు మానవుల కొరకు మరణాన్ని ఏర్పాటు చేశాడు. పాప మానవుడు చనిపోవాలి అని ఆయన తీర్మానం చేశాడు. ఆదాము దగ్గర పాపం చేసిన తర్వాత ఆయన అతని దగ్గరకు వచ్చి నీవు మన్నే గనుక అని తన దేహాన్ని గురించి మాట్లాడి మంటికి చేరదువు అన్నాడు. నీ దేహము మన్ను, అది మంటికి చేరుతుంది, వాస్తవం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడను అన్నాడు. నువ్వు చావాలి అని దేవుడు నియమించాడు అన్నాడు. చావును తప్పించుకునే నరుడు ఉండడు అని తెలియచేశాడు. కొంతమంది చావు అనగానే భయంకరమైన భయం వేసేస్తుంది. ఏమైనా చచ్చిపోతాను కావాలి అనుకుని నువ్వు భయపడినా చేస్తావు, భయపడకపోయినా చేస్తావు. కారణం ఏమంటే మరణము దేవుని యొక్క విధి. మానవుడికి మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడింది. మరణము ప్రతి వాని కలంలో కూడా చూస్తూ నేను నిన్ను లాక్కెళ్తాను అన్నట్టుంది. అయితే చెప్పి తీసుకెళ్తూ వచ్చిన కూడా వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్ళింది అనుకో. ఒకవేళ దాని కొరకు సిద్ధపడి నువ్వు ఎప్పుడొచ్చినా పర్వాలేదు అనుకోవచ్చు. మరణం అనేక సార్లు చెప్పిరాదు మనుషులకు. రోడ్డు మీద మంచి ప్రయాణంతో బయలుదేరాడు. ఎదురొచ్చేది శుభము అయ్యా అని శకునాలు చూచి శుభమైన శకునాలతోనే బయలుదేరాడు ఇంట్లో నుండి. తిరిగి వస్తామని ఆలోచన చేశాడు, తిరిగి రాలా. వేరే వార్త వినిపించింది. ఈ మధ్యలో మరణమే అతను నేరుగా కలుసుకుంది కాబోలు ఇంటికి తిరిగి రావడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అతన్ని మభ్య పెట్టేసింది. అలాంటిది మరణం. మరణానికి వయస్సు ఉండదు, నీ స్థితి ఉండదు. ఈ మధ్యలో బహు విషాదమైన గాథ ఒకటి జరిగింది. పెళ్లి చేసుకుని తిరుపతి నుండి తిరిగి వస్తున్నదట. కారులో ప్రత్యేకించి ఇంటికి కూడా రాలా పెళ్లి అయిపోయిన వారు. ఎవరు బాధ్యులు? మరణం ఎప్పుడు కలుసుకుంటుందని మనుషులు ఆలోచన చేస్తాడు. ప్రత్యేకించి విమానంలో ప్రయాణం చేయటానికి ధనము కూర్చుకుని దూరదేశ ప్రయాణం కొరకై మనుషుడు కారులో వెళ్ళి విమానం ఎక్కేశాడు. విమానం ఎక్కిన వాడికి ఇంటికి తిరిగి వస్తే బాగుండేది, లేదు పోదలుచుకునే స్థలానికి చేరినా బాగానే ఉండేది. ఈ మధ్యలో ఒక దుర్వార్త. అసలు ప్రయాణం చేస్తూ ఉండగానే మధ్య గాలిలో ఇంకా కిందకి దిగక మునిపే మరణం కలుసుకున్నదట. అక్కడ
కూలిపోయింది విమానం. అందువల్ల ధనవంతుడికి క్షేమం ఉందంటే లేదు. వాస్తవంగా ఎవరికి క్షేమం ఉందంటే పెళ్లి చేసుకొని తిరిగి రావడానికి క్షేమకరమైన పరిస్థితి లేదు. కాబట్టి వాస్తవానికి వృద్ధులే చేస్తారు అనే పరిస్థితి ఏమి లేదు ఇప్పుడు. వాస్తవంగా మీరు ఎప్పుడైనా చూస్తే నేను పూర్వకాలం అనుకున్నామండి, ఆకులు ఎండిపోయిన తర్వాత చెట్టు మీద నుంచి రాలిపోతాయి అనుకున్నా. కానీ ఈ మధ్యలో వేరే సంగతులు జరుగుతున్నాయి. కుర్రాడు మామిడికాయ కావాలని పచ్చిగా ఉండే పిండి మీద రాయి తీసుకుని ఇసి కొట్టితేనే ఎండినా కుర్రాళ్ళ రాజండి అవి పచ్చివే. అలాగే మరణము ఎవరికి ఎప్పుడు ఎలా తటస్థించుతుంది అనే సంగతి చెప్పటానికి అసఖ్యమైంది. మరణం అనేది వాస్తవం. ఈ ఊళ్ళో నేను వచ్చిన తర్వాత నేను సమాధులు గడ్డి చూడలా. మీ ఊళ్ళో ఉండేసి జనులు ఎక్కడ పాతి పెడతారో నాకు తెలియలేదు. కానీ ఆ సమాధుల గడ్డి వైపు ఒకసారి మీ కళ్ళు తెరిచి చూస్తేనే మరణం వాస్తవం అని అక్కడి నుంచి ప్రతిధ్వనిస్తుంటుంది. మహోన్నతుడైన దేవుడు మానవాళి కొరకు మరణాన్ని ఏర్పాటు చేశాడు. వారు ఒక్కసారి మృతి పొందాలని నియమించాడు. వయో పరిమితిని ఆయన తన సంకల్పమును బట్టి మార్చుకుంటూ వచ్చాడు. ఒకనాటి మానవుడు ఆది మానవులు బహుదీర్ఘ సంవత్సరాలు బ్రతికిన చరిత్ర రికార్డు మన దగ్గరుంది. దాదాపుగా నోవహు ఆదాము మొదలుకొని నోవహు వరకు ఉండే కాలం అంతట్లో 1650 సంవత్సరాలుగా మనుషులు దీర్ఘకాలం 900 సంవత్సరాలకు దాదాపుగా పైన బ్రతికిన వారు ఎక్కువ మంది ఉన్నారు. నోవహు కాలం నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? నోవహు కాలం వచ్చేటప్పటికి పరమందుల దేవుడు 900 సంవత్సరాల కాలిక మీద బ్రతికేది అని 120 సంవత్సరాలకు దించేశాడు. కాబట్టి 900 సంవత్సరాలప్పుడు ముసలివాడయ్యేవాడు 120 సంవత్సరాలకే ముసలివాడవటం ప్రారంభించాడు. గ్రంథం అలాగుంది. ముసలితనాన్ని దేవుడు కాలక్రమేణా తగ్గించడం జరిగింది. ఆది కాండంలో చదివేసాయి. ఆది కాండము 6వ అధ్యాయంలో అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమము విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళు అన్నాడు. అనేటప్పటికి 910 సంవత్సరాలు బ్రతికే మనుషులు యొక్క కాల పరిమాణము ముసలితనమే దిగి 120 సంవత్సరాలకు వచ్చేసింది. మనుషులు 120 సంవత్సరాలకు ముసలివాళ్ళు అవడం ప్రారంభమయ్యారు. 120 సంవత్సరాలకు ముసలివాళ్ళ కాలంలో ప్రారంభమైన తర్వాత మహాదేవుడు మరొకసారి మానవ పాపమును బట్టి వయసును దించాడు అన్న సంగతి మీకు తెలియచేశాను. కీర్తన గ్రంథం 9వ అధ్యాయంలో మోషే గారు మాట్లాడుతున్నారు. భక్తుడైన మోషేకు 120 సంవత్సరాల వయసు వచ్చింది. అతను వృద్ధుడిగా ఎంచబడ్డాడు. వృద్ధుడైన మోషే 120 సంవత్సరాల వయసులో ఈ సంగతి తెలియజేస్తున్నాడు. 90వ అధ్యాయము కీర్తన గ్రంథంలో మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు. 50 సంవత్సరాలకు వచ్చేటప్పటికి పండిపోయింది తల, ఒళ్ళు కుంగిపోయింది. మనుషుని జీవితము ఆయాసంగా దుఃఖంగా మారింది. దేవుడు మానవ వయో పరిమాణం తగ్గించి తొందరగా చచ్చేటట్టు మనిషిని ఏర్పాటు చేసి పెట్టాడు. నీవు ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం ఉండదు.
నువ్వు వ్యాయామం చేయి, ఆరోగ్య సూత్రాలు పాటించు, లేకపోతే ఎక్కడి నుంచో ఆకాశం నుంచి అమృతమే తీసుకొని వచ్చి నీ దేహంలో నింపుకో, నువ్వు చచ్చేది ఖాయం. కాబట్టి మనుషుడు తన చావు కొరకు సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఈ చావు కొరకు మనుషుడు సిద్ధపడకుండా చావుకు బదులుగా బ్రతకటానికే సిద్ధపడటానికి ప్రయాసపడ్డాడనుకో, అది మాత్రం కుదరదు అని మహాదేవుడు తేటగా తెలియచేశాడు. లోకసువార్త 12వ అధ్యాయంలో, దయచేసి కొద్దిసేపు జాగ్రత్తగా ఆలకించండి. మీ ఊరికి నేను వచ్చింది మీ దాదాపుగా మీ ఊరికి వారి కోసమే. మీరేమో చావరా ఏంటి? సెలవేసుకొని బతికేటట్లకి ఏంటి అలా లెక్క లేకుండా ఉంటున్నారు? చచ్చేది ఖాయం. 12వ అధ్యాయము లోకసువార్తలో మనుషులు సంపాదించుకున్నది తన చావును ఆపలేదు అనే సంగతి తెలియచేశాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. మామూలుగా పంట కాదట, అది సమృద్ధిగా పండింది అన్నాడు. నా పంట సమకూర్చుకొంచకు నాకు స్థలం చాలని గనుక ఏం చేస్తానో అని ఆలోచనలో దిగేట. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని ప్రాణంతో చెప్తాడట, ప్రాణమా అనేక సంవత్సరముల కొరకు విస్తారమైన ఆస్తిని కొరకు సమకూర్చబడింది. సుఖించము, తినము, త్రాగము అంటానని, సంతోషించమంటానని ప్రాణంతో చెప్పుకుంటాడట. అందువల్ల మహాదేవుడు అంటున్నాడు, వెళ్ళివాడా, ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించినవి నీకు సహాయం చేస్తాయా? నువ్వు సంపాదించినవి నువ్వు చావకుండా ఆపుతాయా అని అడిగాడు. నీవు సంపాదించిన ధనము నువ్వు చావకుండా అడ్డుపడుతుందా అన్నాడు. చావు వాస్తవం, అది నేను విధించాను అని తెలియజేశాడు. నువ్వు చస్తావు అన్నాడు. మహాదేవుడు నీకు తెలియజేసిన సందేశంలో ఒకటి, నువ్వు చస్తావు అనేది వాస్తవం. రెండో వాస్తవం మీకు తెలియాల్సిన అవసరం ఉంది. చావు నుండి మనుషుడు ఎవడు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఒక మనుషుడి యొక్క భక్తి వానిని చావకుండా నిలపలేదు. భక్తులైనంత మాత్రాన దీర్ఘకాలం అలాగే బ్రతుకుతుంటాడు అని ఎవడు ఆలోచించేసి మోసపోని అవసరం లేదు. ఒకరి మీద భక్తి అతను చావకుండా నిలుపలేదు. అబ్రహాము భక్తుడన్న సంగతి మీ అందరికి తెలుసు. ఈ భక్తులను అబ్రహాముని గురించి మహాదేవుడి సెలవు ఇచ్చేశాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడి ఉంది. అబ్రహామును చస్తావు అన్నాడు. అయ్యా నేను భక్తుడు కదండి, నువ్వు రమ్మంటే నా దేశం నుంచి వచ్చేసా. ఎక్కడికి రమ్మన్నావో తెలియలా, ఏ దేశానికి తీసుకెళ్తావో తెలియలా. నీ మాటను అనుసరించి కళ్ళు మూసుకొని ఒక పసికోన తన తండ్రి మీద ఆధారపడి మాట విని కళ్ళు మూసుకొని బయలుదేరి వచ్చినట్టే, మౌనతులుగా నేను విశ్వాసం నుంచి నేను బయలుదేరి వచ్చాను, నేను కూడా చేస్తానా అనలే. కావాలంటే నీకోసము నా కుమారుని సైతము, ఏకైక కుమారుని బలి చేయటానికి వెనుకాలని భక్తున్నాయా, నేను కూడా చేస్తానా అనలే. నేను మామూలుగా ఇంకా అనేక సంగతులు చెప్పాలంటే నా యావదాస్తులో భగవంతు నీకు ఇస్తూ మహిమపరుస్తూ వచ్చానే, నేను చేస్తానా అని అనలే. నేను దేవునికి శిల్పి నిర్మాణకుండా ఉండడం, పునాదులు ఆపట్ల వైపు తేరు చూస్తున్నానా, భక్తి కలిగిన వాడిని నేను చేస్తానా అని. ఒక మనుషుని యొక్క భక్తి చావకుండా ఆపలేదు అన్నట్టు. ఆదికాండం 15వ అధ్యాయంలో నువ్వు చేస్తావా అబ్రహాం, నువ్వు చేస్తావు అన్నాడు. భక్తుని యొక్క కళ్ళలోనికి ఎలా చూసి నువ్వు చేస్తావు అన్నాడు. అబ్రహాంతో అన్న దేవుడు నీతో అన్నాడు అంటాడు అంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంటుంది. 15వ అధ్యాయము 15వ వచనంలో
నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదు అంటే చస్తా మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడ్డావు. అమోరీల క్రమం ఇంకా సంపూర్ణం కాలేదు గనుక అని మాట్లాడి నేను 4వ తరం వారి స్థలానికి వస్తానని మహాదేవుడా అతనికి సెలవిచ్చాడు. అబ్రహాం నువ్వు చనిపోతావు, నేను భక్తునయా అంటే నువ్వు చనిపోతావు అన్నాడు. ఒక మనిషిని యొక్క భక్తి చావకుండా ఒకని భూమి మీద నిలుపలేదు. కారణం ఏమంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలని మహాదేవుడు నియమించి పెట్టాడు. మొదటి రోజు గ్రంథం 2వ అధ్యాయంలో మరొక విశేషమైన భక్తుడు దావీదు, మహాశూరుడు, బలశాలి, విశ్వాసవీరుడు. చిన్నతనంలోనే తన విశ్వాసమును బట్టి విచిత్ర వీరుడైన గొల్యాతును విశ్వాసం ద్వారా జయించిన మహనీయుడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకు రాజై గొప్ప కార్యము చేసిన దావీదు భక్తుడతుడు, శౌర్యవంతుడు, బలశూరుడు, యుద్ధశూరుడు, ఘనుడు, రాజు, అధికారి, ఆస్తిపరుడు, చస్తాడు. ఆమె 2వ అధ్యాయంలో మొదటి రాజు 2వ అధ్యాయం మొదటి నుండి సంగతి రాయబడింది. దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గం ఇది. నాయన నాకేదో ప్రత్యేకంగా ఏమీ లేదు, ఇది లోకులందరూ పోవలసిన మార్గము అన్నాడు. మరణము లోకులందరూ పోవలసిన మార్గం కాబట్టి కూర్చున్న మీరందరే నాతో పాటు చస్తాము అని అర్థం. అది మనుషులందరూ పోవలసిన మార్గం. అతను ఆ పాయింట్ ఒకటే, నువ్వు చావు కొరకు సిద్ధపడుతున్నావా? అది నా పాయింట్. చావు వాస్తవమే కదూ, చావు కొరకు సిద్ధపడుతున్నావా? చావును ఎవడు తప్పించుకోలేడు. తన భక్తిని బట్టి తప్పించుకోలేడు, తన బలాన్ని బట్టి తప్పించుకోలేడు, తన ధనాన్ని బట్టి తప్పించుకోలేడు, తన జ్ఞానాన్ని బట్టి తప్పించుకోలేడు. తనకు కలిగిన దేనిని బట్టి మరణం నుండి ఒక మనుషుడు తప్పించుకోలేడు. అది వాస్తవం. కీర్తన గ్రంథంలో 89వ కీర్తన. కీర్తనలు 89:48 వచ్చింది. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని అడిగాడు. అంటే ఏమి? మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడు లేడు అని అర్థం. అందువల్ల ఒకవేళ నీ భక్తి, నీ పాటలు, నీ ప్రార్థనలు, నీ మీటింగులు, నీ వగ్గర సంగతులే నిన్ను చావు నుండి తప్పించలేవు. వాస్తవమైన సంగతి. మరి మనుషుడు భక్తుడిగా ఉండటానికి అవసరం ఏమి? అందరు చచ్చినట్టు నేను తెస్తే నేను భక్తుడిగా ఉండి నాకు వచ్చిన మేలేంటి? అది రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచించేపోయేది. అందరు చచ్చినట్టు నేను చేస్తే, భక్తిహీనుడు చచ్చినట్టు భక్తి కలిగిన వాడు చేస్తే, ప్రార్థించిన వాడు చచ్చినట్టు ప్రార్థించేవాడు చేస్తే, నమ్మదగిన వాడు చచ్చినట్టు నమ్మకస్తుడైన వాడు చేస్తే, అతని కంటే నాకున్న శ్రేష్టమేమి, అతని కొన్ని కంటే నాకున్న ఆధిక్యమేమి, నేను భక్తుడిగా ఎంచుకున్నాను. ఈ సంగతి నువ్వు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం. మనుషుడు భక్తుడిగా ఎంచుకుండాలి. చావు రాకుండా కాపాడుకోవటానికా, రోగం రాకుండా కాపాడుకోవటానికా, బలహీనత రాకుండా కాపాడుకోవటానికా, ఏం రాకుండా కాపాడుకోవటానికి, ఏం రాకుండా కాపాడుకోవటానికి కాదు. భౌతికమైన ఏది రాకుండా కాపాడుకోవడానికి భక్తి కాదు. 2వ భాగం చదివేస్తాం. అందులో పాదాలను యొక్క వశము కాకుండా తను తప్పించుకోగలవాడెవడు అన్నాడు.
ఈ రోజున నీ భక్తి, నీ పాటలు, నీ మతం, నీ చేష్టలన్నీ పాతాళముకు వశము కాకుండా తప్పించుకోవడానికి మాత్రమే ఇష్టమే. నువ్వు చచ్చిన వెంటనే పాతాళ వశం కాకుండా నువ్వు కాపాడుకోవటానికి ఈ భక్తి, ఒకవేళ నీ భక్తి పాతాళానికి పోకుండా నిన్ను కాపాడలేదనుకో, అది వ్యర్థం. అందువల్ల వచ్చిన ప్రతి వారిని, ఈ మాటలు వింటున్న ప్రతి వారిని హెచ్చరించే ఒకే విశేషమైన సంగతి ఏమంటే, నీవు పాతాళాన్ని తప్పించుకోకుండా కాపాడుకోగలవా? మహోన్నతుడైన దేవుడు తన సృష్టిని చేసినప్పుడే, మానవుడిని నిర్మించిన వెంటనే చనిపోయిన వాడు ఎక్కడున్నారో ఆ స్థలాన్ని ప్రత్యేకించి నిర్ణయించాడు. శరీరం ఉంటే మనిషి ఎక్కడ జీవించాలో దాని కొరకు ప్రత్యేకమైన చోటు ఏర్పాటు చేసి ఈ భూమిని దాని కొరకు సిద్ధపరిచించాడు. నువ్వు శరీరంలో ఉంటే ఈ భూమిలో నివసించాలి అనేది దేవుని యొక్క దైవ సంకల్పం అయింది. చనిపోతే ఈ భూమిలో ఉండటము దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఒక ఆయన కొత్త మేడ కట్టుకున్నాడు, 25 లక్షలు పెట్టి నీట్గా సంపూర్ణంగా ప్రతిదాన్ని తీర్చిదిద్దాడు. అతని బిల్డింగ్ 25 లక్షల్లో చాలా మోడర్న్ రూపంగా కనిపిస్తూ ఉంది. దాని కొరకని ఒక 10 లక్షల రూపాయలు పెట్టి కారు కొన్నాడు. చుట్టూ ప్రాంతాన్ని చక్కగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. ఇంతలోకి ప్రాణం పోయింది. ప్రాణం పోతే ఇప్పుడు ఏమంటాడంటే, నా కారులో వచ్చి నేను కూర్చుంటాను అంటాడు. కూర్చుంటాడా? కూర్చుంటానంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఏమంటారు? నేను 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నది, నేను వచ్చి కారులో కూర్చుంటానంటే ఇంటి వారు నిద్రపోతుంటే ఎంత అర్థమవుతుంది సంగతి. నేను 10 లక్షలు పెట్టే కారు కొనుక్కున్నా, నాకు ఇంకా దాని మీద మోసు కూడా తీరలా, అందువల్ల కారులో వచ్చి కాసేపు కూర్చుంటాను అని అంటే ఆ ఇంటి వారు ఏమంటారని అడిగా. లేదు 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకున్నా, ఆ ఇంటి మీద ఇంకా సంపూర్ణంగా నేను అనుభవించలా, దాని మీద ఉన్న మోసు ఇంకా పోలా, కాబట్టి చచ్చిపోయినా నాకు సమాధి చేశారు కానీ నా ఇంటి మీద నా మోసు తీరలేదు కాబట్టి ఇంట్లోకి వచ్చి ఉంటానంటే మీరు ఏమంటారు? ఒప్పుకోరా? ఎందుకు? తన కష్టాలు చెప్తున్నది, తాను సంపాదించుకున్న డబ్బది, తాను శ్రమించి కట్టించుకున్న ఇల్లది, తాను కొనుక్కున్న కారు, ఒప్పుకోకపోవడం లేదేమిటిని? అతను ఒకవేళ అతను ఇష్టపడ్డా కష్టపడ్డా నీవంతగా ప్రేమించావని చెప్పుకున్నా, ఒకవేళ అతను మీ తండ్రి అయ్యి ఉంటే ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవంటే వాస్తవము నాయన శరీరంలో బ్రతికితేనే అలా భూమి మీద ఉండేది అని అప్పుడు కుమారుడు తండ్రికి చెప్తానికి మొదలెడతాడు. ఒకవేళ చెప్పడానికి చేత కాకపోతేనే నా పుట్టాన్ని పిలిపిస్తాడు, అయ్యా మా ఇంట్లోకి దెయ్యం వచ్చిందండి ప్రార్థన చేయండి అంటాడు. దెయ్యం అంతా మీ నాయన గారు వచ్చిందంటే అయ్యో బాబు చచ్చిపోయినా రాకూడదండి మా ఇంట్లోకి అంటాడు. భూమి మీద చనిపోయిన వాడికి స్థలం లేదు అని తన కుమారుడు తండ్రితో మాట్లాడతాడు. అది కుదరపోతే నా బొట్టని పిలిపిస్తాడు. ఈ భూమి మీద జీవించడానికి నీ దేహం ఉండాలి. నీ సాగు ఈ భూమి మీద నుంచి నేను పెట్టి పడవేసింది, ఇది నీ సొంతది కాదు అంది. కావాలంటే నీ ఇంటి వారి చేత అనిపించింది, నీ కొడుకు చేత మాట్లాడించింది. అలాగేలా కాబట్టి నా బొట్ట చేత బయటికి తరిమించడానికి ప్రయత్నం చేసి భూమి మీద జీవించే కాలంలోనే దేహంలో ఉంటే నీకు భూమి నీ వాసస్థలం, దాని కొరకు మహాదేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. సత్యమనుకో, భూమి మీద ఉండడానికి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసి పెట్టలేదు. సత్యాన్ని ఖాయం కాబట్టి, అది ముందు తెలుసు కాబట్టి, ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి. చచ్చిపోతే ఎక్కడుండాలో ప్రత్యేకమైన స్థలం ఒకటి ఉంది. అది భక్తిహీన కొరకు సిద్ధపరచబడిన పాతాళం. ఆ పాతాళాన్ని తప్పించుకోవడానికి భూమి మీద ఉన్న వాడికి అవకాశాన్ని కృపను అనుగ్రహించాడు.
దానికే నీ భక్తి, దానికే నీ ప్రార్థన, దానికే నీ మీటింగ్, దానికే ఈ కార్యక్రమం. పాతాళానికి పోకుండా నన్ను తప్పించగలదా? నా భక్తి మరణం కాకుండా తప్పించలేదు, కానీ పాతాళానికి పోకుండా తప్పించగలదా? నువ్వు చస్తే ఎక్కడికి పోతావు? భూమి మీద ఉండొద్దని మీ సొంతోళ్ళు అన్నారు. భూమి మీద నీకు స్థలం లేదని పరలోకమందు దేవుడు అన్నాడు. చస్తే ఎక్కడికి పోతావు? నీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఎప్పుడో దీని మీద ఆలోచించేసారో లేదో నాకు తెలియదు. కానీ కూర్చున్న మీ ఈ మాటలు వింటున్న జనంలో వారి సొంత వాళ్ళు ఎప్పుడైనా చనిపోయారా? మీ సొంత వాళ్ళు ఎవరు చనిపోలేదా? ఏట్లా మగవాళ్ళు చూస్తారు? ఇది కూడా తెలియదా? ఎందుకంటే విడ్డూరంగా ఉన్నారంటే మీ పరిస్థితి. మీ వాళ్ళు ఎవరు చనిపోలేదా? ఎక్కడికి పోయి ఉంటారు? పాతాళాన్ని తప్పించుకున్నారా? ఖచ్చితంగా కాదు, దాదాపుగా. పాతాళాన్ని తప్పించుకోకపోతే పోయే స్థలం ఏది? భూమి మీద ఉండటానికి వీల్లేదని నీవు నెట్టేశావు, నీ దేవుడు నెట్టేశాడు. నీ క్షేమం కొరకు నీ దేవుడు, నీ తండ్రిని, నీ తల్లిని, నీ పూర్వీకులని నీ స్థలానికి మళ్ళా తిరిగి రాకుండా కాపాడి నెట్టివేశాడు. కానీ వాస్తవమే. కానీ వారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? గ్రంథంలో ప్రత్యేకమైన మనందరికీ తెలిసిన ఒక సంఘటన ఉంది. అది లూకాసు సువార్త 16వ అధ్యాయంలో చనిపోయిన వారి సంగతిని గురించి మాట్లాడుతుంది. ప్రభువుని యేసు ఈ సంగతి వారికి విశదపరచడానికి ఈ సమాచారం తెలియచేశాడు. 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపురాల వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపరిచిండు. వాడు మీకు తెలియని కథ అయితే నేను ఇప్పుడు చెప్పబోయేదే. లాజరు ధనవంతుడే కదా, అది క్రీస్తు చెప్పింది, మీరు అనేక సార్లు విన్నది, అదే వాస్తవం. కానీ ఆలోచించేసి తెరాలి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదరంగు వస్త్రములను సన్నపు నార బట్టలను ధరించుకొని ఎల్లప్పుడూ సుఖపరచుండు. వాడు లాజరు అని ఒక దరిద్రుడెందెను. ఏంటది? వస్త్రాలు లేనట్టు కనిపిస్తుంది. వస్త్రాల గురించి మాట్లాడాల. కుడుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండు. బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకున్నా. అంతేగాక కుక్కలు వచ్చి అంతకంటే ఆదరించేవారు ఎవరు లేరా? దరిద్రుని కుక్కల కంటే ఆదరించగలిగిన మనుషులు ఎవరు లేరా? తన సొంతగానే బాగుండారు ఎవరు లేరా? సొంతమైన మనుషులు ఎవరు లేరు? దిక్కుమల్లవాడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, కురుపియా, కనీసం తినడానికి నోచుకొని పరిస్థితిలో దిగజారిన వాడా? అవును, వాస్తవం. ఒకడు ధనవంతుడా, ధన సమృద్ధి చేసుకున్నవాడా, సుఖించేవాడా, ఐశ్వర్యవంతుడా? వాస్తవం. కాబట్టి ఐశ్వర్యవంతుడు చేస్తాడు, దరిద్రుడు చేస్తాడు అనే సంగతి వాస్తవం తెలియజేశాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఏంటి ఉండే స్థలం ఏది? దాని గురించి ఆలోచించేయమన్నాడు ప్రభువైన యేసు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయాయి పాతి పెట్టబెడును. పాతాళంలో బాధపెట్టి కాబట్టి అతని ఆస్తి పాతాళం నుంచి అతను తప్పించలా. అతని మతము పాతాళం నుంచి అతను తప్పించలా. అతని ఐశ్వర్యము పాతాళం నుంచి అతను తప్పించలా. అతడు కావాలంటే అబ్రహాముతో సంబంధం పెట్టుకుని ఆ రోజు మాట్లాడతాడు, తండ్రివైన అబ్రహామా అని. అంటే అర్థం ఏంటి? నేను కూడా అబ్రహాం సంతానమే, నేను కూడా భక్తుడినే అని తన భక్తిని ఒలికించి ఈ రోజున అబ్రహాంతో ఉన్న బాంధవ్యాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటానికి ఆలోచన చేస్తున్నాడు. అయ్యా తండ్రివైన అబ్రహామా అన్నాడు. నా ఎందుకు కనికరించి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చినట్లు నిద్రపోతున్నారు. కానీ మీరు పాతాళం గట్టి అయితే అక్కడ నిద్ర ఉండదే. ఒకవేళ అక్కడ నిద్ర ఉండదని ఇక్కడ పోతున్నారా? నాకు అర్థం కాలేదు. పాతాళంలో మనుషులకు నిద్ర ఉండదు.
విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు. మాట్లాడుతున్నాడు తండ్రి అయిన అబ్రహామా, నాలుగు కనికరపడి తన వేలుకొనలు నీళ్ళలో ముంచి నాలుకను చల్లార్చినట్లు. నేను ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ రాజు పాతాళాన్ని తప్పించేదేనా నీ మతము అని అడిగా. నేను మతస్థులే నాకు తెలుసు. మీరు మతస్థులు కాకుండా పోతే, మీరు విశ్వాసులు కాకుండా పోతే, ఏదో రకంగా క్రీస్తు దగ్గర మీకు విశ్వాసం లేకపోతే ఇలాంటి పరిస్థితి ఉండదు అని నాకు తెలుసు. మీరు ప్రయాసపడి లోకం ఎక్కడో తన మార్గంలో పద్ధతిలో కొనసాగుతుంటే మీరు దేవుడి సముఖానికి వచ్చి మాటలు వినాలనే ఆలోచన మీకు ఉండదు. మీకు మతం ఉందనే మీ పరిస్థితులను బట్టి నాకు అర్థం అవుతుంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, మీకున్న ఈ మతము చావగానే పాతాళం నుండి తప్పించగలదా అన్నట్టుగా. అది మన ప్రశ్న. నీ మతము పాతాళం నుంచి నేను తప్పించాలి. ధనవంతుని అతని మతము, అతని ఆస్తి, అంతస్తు, హోదా, సుఖము, సంతోషమే చనిపోయిన వెంటనే పాతాళం నుంచి తప్పించలేకపోయి ఏడవటం ప్రారంభించింది. అసలు వాస్తవానికి నీ వేలు కొన నీళ్ళలో ముంచేవనుకో, ఒక వేలు కొన మాత్రమే నీళ్ళలో ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి? వచ్చే నీళ్ళు ఎన్ని? ఆ నీళ్ళతో నాలుగు చల్లారుతుందా? చల్లారదు సుమి. అది వ్యర్థమైన ప్రయాస, వ్యర్థమైన విమోచన కొరకు వ్యర్థమైన ఆలోచన, నెమ్మది పొందటానికి అగ్రహితమైన కోరిక. అప్పుడు నీకు నెమ్మది కలిగే పరిస్థితి ఉండదు అన్నట్టు. నీ మతము పాతాళం నుంచి నేను తప్పిస్తుందా? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నా. తండ్రి అయిన అబ్రహామా, తన వేలుకొనలు నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చినట్లు లాజరును పంపము, ఇక్కడ నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నా. నీ మతము అగ్ని జ్వాలల నుండి, యాతన నుండి చనిపోయిన వెంటనే నీవు ప్రవేశించే ఆ స్థలంలో నుండి నిన్ను తప్పించగలదా? సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో, క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధివంతుడు. ఓహో, అది విశేషమైన సంగతి. నీవు పాతాళం తప్పించుకోవాలంటే ప్రత్యేకమైన ఏర్పాటు ఒకటి ఉంది. ఆ ఏర్పాట్లో నువ్వు నిలుచుండకపోతే మాత్రమే పాతాళాన్ని తప్పించుకోలేవు అన్నాడు. నువ్వు బుద్ధివంతుడు కావాలి అన్నట్టు. కాబట్టి బుద్ధివంతుడు ఏం చేస్తుంటాడంటే, నేను చేసే ఈ కార్యముల వలన, ఈ విశ్వాసం వలన, ఈ పద్ధతుల వలన, ఈ భక్తి వలన పాతాళం తప్పించుకోగలనా? కింద ఉన్న పాతాళం తప్పించుకోవాలని బుద్ధివంతుడు పరమునకమైన జీవ మార్గం అని నడిచి, నీ పాతాళం తప్పించుకోవాలంటే మార్గం ఒకటి ఉంది. నీ పాటలు, నీ ప్రార్థన, నీ భక్తి, నీ కూటాలు కాదు. అది పరమునకు వెళ్ళే జీవ మార్గం. పరమునకు వెళ్ళే జీవ మార్గం ప్రత్యేకమైనది దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ ఏర్పాటు చేసి పెట్టిన కారణమే అబ్రహాముని ఉదయం మీకు తెలియజేస్తున్నట్టు పరమునకు వెళ్ళి జీవ మార్గంలో జాగ్రత్తగా నడుస్తున్నాడు. అబ్రహాము చావును తప్పించుకోలేదు, కానీ తన విశ్వాసమును బట్టి, విశ్వాస జీవితమును బట్టి, తన దేవుని ఆనందింపజేసిన దాన్ని బట్టి ప్రత్యేకించి పాతాళాన్ని తప్పించుకున్నవాడాయి. పాతాళంలో ఉన్న ధనవంతునికి పాతాళంలో లేని అబ్రహాం కనిపిస్తున్నాడు. అబ్రహాం చనిపోయాడు, పాతాళంలో లేడు. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో ఉన్నాడు. కింద ఉన్న పాతాళం తప్పించుకునే వాళ్ళని బుద్ధివంతుడు పరమునకు వెళ్ళి జీవ మార్గం అని నడుచున్నాడు.
అబ్రహాం నడిచి చూపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం ఈ సంగతులు చదివాం. నువ్వేం చేస్తున్నావో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ నువ్వు చస్తావు ఖాయం. కానీ చస్తే పాతాళంలో పోకుండా నీ ముందు చివరి పోయి ఈ రోజున వేదన అనుభవించుతున్నట్టు, బాధపడుతున్నట్టు, వ్యాకులతో అనుభవించుతున్నట్టు నీవు అనుభవించకుండా ఉండాలంటే పాతాళం తప్పించుకోవటమే ప్రత్యేకమైన మార్గం. ఈ పాతాళం తప్పించుకోవాలంటే పరమునకు వీడు జీవ మార్గంలో నడవటమే విధానం అని తెలియజేస్తాడు. హెబ్రీయులకు 11వ అధ్యాయంలో చనిపోయిన అబ్రహాము పాతాళానికి వెళ్ళాల. చనిపోయిన నీవు పాతాళానికి వెళతావేమో. హెబ్రీయులకు 11వ అధ్యాయంలో 13వ వచనం నుండి వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తమ భూమి మీద యాత్రికులము పరదేశులమని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరుచుచున్నారు కారా. కాబట్టి తమ స్వదేశమే పాతాళం కాకుండా ఉండాలని పరమునకు జీవ మార్గంలో నడిచి వాడు ఏ దేశంలో వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకొని ఎడలా మరవెట్టుకు వీలు కలుగును. నీ భక్తి చావకుండా నేను ఆపలేదు. నువ్వు చస్తావు గ్యారెంటీ. కానీ చచ్చిన వెంటనే ఆ ధనవంతులాగా పాతాళంలోకి వెళతావా? నీవంటావు నేను వెళ్ళను అని. కానీ మహాదేవుడు అంటున్నాడు నువ్వు వెళ్లకుండా ఉండాలంటే పరమునకు వెళ్ళి జీవ మార్గంలోనే ప్రవేశించాలి. ఆ మార్గంలోనే నడవాలి అన్నాడు. ఆ మార్గంలో నడిచిన వాడు మాత్రమే పాతాళము తప్పించుకొని, పాతాళము కిందంటే పైన వారు ఉన్నవారే పైన వారి స్థితిని చూడటానికి అవకాశం ఏర్పడింది. కిందన్నాడు పాతాళంలో ధనవంతుడు, పైన కన్నెత్తి చూస్తేనే పాతాళంలో లేని అబ్రహాం కనిపిస్తున్నాడు. అబ్రహాం చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, కానీ పాతాళంలో లేడు. ఎందుకు లేడు అంటే చెప్పానే, అతడు బుద్ధివంతుడై పరమునకు వెళ్ళు జీవ మార్గంలో నడిచినవాడు. నీ మతము పరమునకు వెళ్ళు జీవ మార్గంలో నడిచేదా? కాకపోతే అది వ్యర్థం. ఒకరి మతము పాతాళం నుంచి ఒక మనిషిని తప్పించాలి. ఒకరి మతము అగ్ని గంధకు గుండంలో నుంచి తప్పించాలి. ఒకరి మతము వేదనకరమైన స్థలంలో నుంచి తప్పించాలి. ఒకరి మతము దేవుని ఉగ్రత నుండి మనిషిని రక్షించగలిగి ఉండాలి. అలా కాకపోతే నీ మతం వ్యర్థం. మతం వ్యర్థం. ఈ వ్యర్థమైన మతంలో కొట్టబడుతూ ఇష్టమైన జీవితాన్ని జీవించే మనుషుడు పాతాళం నుంచి తప్పించుకుంటున్నాడో లేదో పరిశీలనగా ఆలోచించేయటం అవసరం. పరమునకు వెళ్ళి జీవ మార్గంలో నడుస్తున్నాడో లేదో జాగ్రత్తగా ఆలోచించేయటం అవసరం. మరణము ఖాయం. చనిపోయిన తర్వాత నువ్వు సిద్ధపడకపోతే పాతాళంలో బాధపడేది ఖాయమే. అలాగ బాధపడకుండా ఉండాలంటే పరమునకు వెళ్ళు జీవ మార్గంలో నేను నడవలసిన అవసరం ఉంది. అది జీవ మార్గం. అది అపవిత్రులు పోకూడని మార్గం. అది మార్గంలో ఏర్పరచబడిన వారికి ఏర్పట్టైన మార్గం. ఆ జీవ మార్గంలో నడవడం చాలా ప్రాముఖ్యంగా అవసరం అంటే యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో ముగించేస్తాను, కంగారు పడకండి. 7వ పదం యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో ఆ జీవ మార్గాన్ని గురించి ప్రత్యేకించి మాట్లాడాడు. 8వ వచనం నుండి అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గం. మార్గం పోవారికి మాత్రమే ఏర్పరచబడింది. నీకు చదువు అవసరం లేదు. వాస్తవానికి 3 లైన్లలో దానిలో నడుచుతూ త్రావు తప్పక ఎందుకు సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు. అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుస్తారు. విమోచించిన వారు పాటలు పాడుతూ సియోనుకు తిరిగి వచ్చెదరు. వారి తల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును, నిట్టూర్పును, ఏడ్పును ఇక్కడ ఉంటుంది.
దయతోనే మనం వాళ్ళకించు. నీ మతము నీకు ఇలా సహాయం చేస్తుందా? లేకపోతే మార్చుకో. నువ్వు నీ మతం వల్ల, నీ భక్తి వల్ల చావకుండా నిన్నెవడు ఆపలేడు. నువ్వు చస్తావు గ్యారెంటీ. కానీ నేను చనిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళి బాధపడుతున్నా అని ఆ ధనవంతులాగా కంప్లైంట్ చేయకుండా ఉండటానికి, నీ అగ్నిలో యాతన పడుతున్నా, నా నాలుకను తల్లార్చుడు రాజునే పంపు అని మనం చేసుకోకుండా ఉండటానికి ఇప్పుడే పరమునకు వెళ్ళు జీవ మార్గము, నీవు నడుస్తున్న మార్గము పరమునకు వెళ్ళే జీవ మార్గమేనా? అది కాకపోతే మాత్రము ఆ అపాయకరమైన స్థల స్థితిలో ఉన్నావు గనుక మార్చుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు మీకు మనవి చేస్తూ ముగించుతున్నాను. నమస్కారం.